హాయ్ అండి. ఈరోజు నేను ఆలుగడ్డ ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నానండి. ఆలుగడ్డ ఫ్రెంచ్ ఫ్రై చూడండి. ఆలుగడ్డలను మంచిగా కడుక్కోవాలండి. కడుక్కొని వీటి పొట్టు తీసేయాలండి. పొట్టు తీసేసిన తర్వాత మంచిగా ఇలా ఇలా చూడండి, ఇలాంటి పీసెస్ చేసుకోవాలి. ఇలాంటి పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా ఇలా చూడండి, నేను ఇవి ఇలా కట్ చేసి పెట్టాను. చెప్పమ్మా. ఆలుగడ్డ వేడి చేసేసి కడగాలి. గోరువెచ్చ వాటర్ చేసి కడగాలి. చూడండి, ఇలా వాటర్ పొయ్యి మీద పెట్టేసుకున్నాం. అవి కొద్దిగా గరం అవుతున్నాయి. ఇవి అందులో వేసేయాలి. ఈ ముక్క వేసేయాలండి. చూడండి, వేసేస్తుంది మా మనవరాలు, వేస్తుందండి. చూడండి, అన్నీ అందులో వేస్తుంది. అవి చూడండి, ఇంతకుముందు నేను గిన్నెలో వాటర్ పెట్టేసుకొని అందులో ఈ ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేసాను కదా. అవి కొంచెం నురుగులాగా రావాలండి. కొద్దిగా నురుగులాగా రాగానే మళ్ళీ అవి ఇలా జల్లిగుళ్ళలో పోసేసుకోవాలి. అన్నీ పోసేసుకుంటే నీళ్ళు గారిపోతాయి కదా. అవి మళ్ళీ తీసి కూల్ వాటర్లో వేయాలండి. కూల్ వాటర్లో వేసి మంచిగా కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ జల్లిగుళ్ళలోకి వేసుకోవాలి. వాటర్ అంతా మంచిగా ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత అవి తీసుకొచ్చి ఇలా కాటన్ బట్టలో వేయాలి. కాటన్ బట్టలో వేస్తే ఈ తడి అంతా మంచిగా ఆరిపోవాలండి. తడి చూడండి, ఈ తడి ఇలా ఆరిపోవాలి. తడి అంతా ఇలా ఆరిపోవాలండి. చూడండి, ఇంతకుముందు నేను ఒక గుడ్డలో, కాటన్ గుడ్డలో వేయాలి అని చెప్పాను కదా. ఆ తడంతా ఇగ్గిన తర్వాత ఏం చేయాలంటే అవి ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి కార్న్ఫ్లోర్ మంచిగా అతుక్కోవాలి. ఇలా ఇలా అయిన తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలండి. 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. హలో, నేను ఇంతకుముందు చెప్పాను కదండి. అవి మంచిగా కొద్దిగా ఇదైపోయినాక, పదనంతా లాగేసుకున్నాక అప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వేసి కలిపి పెట్టుకున్నామండి 5 మినిట్స్. చూడండి కార్న్ఫ్లోర్ ఎలా ఉందో చూడండి. ఒక 5 మినిట్స్ ఇలా కార్న్ఫ్లోర్ మొత్తం ఇగో ఈ ముక్కలకు మంచిగా పట్టేసిందండి. ముక్కలకు మంచిగా పట్టేసింది. ఇప్పుడు నూనె పెట్టుకున్నామండి. కడాయి పెట్టేసుకొని నూనె పోసుకున్నామండి. ఇప్పుడు కొన్ని కొన్ని వేసుకుంటా గోలించుకుంటామండి. చూడండి, ఓకే వేసామండి. గోలిస్తున్నాము. గోలిస్తున్నామండి. అవి కొద్దిగా గోలిన తర్వాత వేరు వేరు అయిపోతాయండి. మనం దాంతో చెంచాతోటి ఇలా ఇలా అనుకోవాలండి. చూడండి, అలా అనుకుంటే వేరు వేరు అయిపోతున్నాయి. చూడండి చూడండి ఎలా అయిపోతున్నాయో. వేరు వేరు విడివిడిగా అయిపోతున్నాయా. గోలాలండి, మంచిగా గోలాలి. అది గోలిన తర్వాత అన్నీ ఉల్టా వేసుకోమ్మా. కొద్దిగా అలా గోలగానే తీసేయాలండి. తీసేసి ఇగో ఇలా పక్కకు వేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అన్నీ వేసేసుకుంటాం కదండి. అయిన తర్వాత మళ్ళీ వేసి గోలియాలండి. సెకండ్ టైం కూడా 2 టైమ్స్ గోలించాలండి. 2 టైమ్స్ గోలించాలి. చూడండి ఇప్పుడు ఎలా గోలాయో ఇవి. ఇప్పుడు
ఇవి కూడా అన్నీ అలానే గోలించుకోవాలండి. వేసుకుంటాం కదండి. ఇప్పుడు మళ్ళీ కొన్ని అలానే సేమ్ అలానే గోలించుకోవాలండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ గోలియాలండి. ఇవి ఇప్పుడు ఈ ప్లేట్లో వేస్తున్నాం కదా, ఈ ప్లేట్లో వేసినవి మళ్ళీ గోలియాలి. సెకండ్ టైం 2 సార్లు గోలించుకోవాలండి. ఓకేనా? ఒకసారి ఏమో తెల్లగా నార్మల్గా గోలించాలండి. తర్వాత ఇప్పుడు మంచి గోల్డ్ కలర్ వచ్చేటట్టు గోలించుకోవాలండి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేటట్టు గోలించేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇగో చూడండి, ఇలా గోల్డ్ ఎలా వచ్చాయండి, గోల్డ్ కలర్. చూడండి అయిపోయినాయండి. ఇక చూడండి చూడండి, గోలించుకున్నాం కదా గోల్డిష్ వచ్చేటట్టు. ఇప్పుడు కారం లైట్గా అలా టేస్ట్కి, తర్వాత సాల్ట్, వేసేసుకున్నాం కదా. ధనియాల పొడి వేసుకుంటారా? చూడండి, చేతితోటి మంచిగా కలుపుకోవాలండి. స్పూన్ తోటి చేస్తే సరిగ్గా కలవయి కదండి. ఇలా కారం ఉప్పు వేసేసి, అయ్యో చూడండి కింద పడిపోయాయండి. చూడండి కలిపేస్తున్నాను ఎంత బాగా ఉన్నాయండి. చూడండి ఇప్పుడు ఇలా తిని చూస్తున్నాను. వావ్, సూపర్ అండి. మా మన్మరాలు కూడా టేస్ట్ చూస్తుంది. ఎలా ఉన్నాయి? నేను చెప్పిన ప్రాసెస్ తోటి మీరు కూడా ఇలానే తయారు చేసుకోండి. సాయంత్రము స్నాక్స్కి ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయండి. ఓకే.